కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని హరీష్ రావు చెప్పడంలో అర్థం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ కుటుంబంలో ఎవరి నాయకత్వం ఉన్నా తేడా ఏముండదని చెప్పారు. బిల్లా అయినా రంగా అయినా తేడా ఏముంటుందని మీడియా చిట్చాట్లో ప్రశ్నించారు. దళిత నేత నాయకత్వంలో పనిచేస్తానని హరీష్ రావు చెబితే బాగుండేదన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేనందున దళితునికి ప్రతిపక్ష నేత పదవి ఇస్తే బాగుంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దళితులకు నాయకత్వం ఇచ్చి వారికి కేసీఆర్ కుటుంబం విధేయతగా ఉండాలన్నారు. మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నందున తాము గాంధీ కుటుంబంతో సమానంగా ఆయనకు గౌరవం ఇస్తున్నామని చెప్పారు. కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని హరీష్ రావు చెప్పడంలో అర్థం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ కుటుంబంలో ఎవరి నాయకత్వం ఉన్నా తేడా ఏముండదని చెప్పారు. బిల్లా అయినా రంగా అయినా తేడా ఏముంటుందని మీడియా చిట్చాట్లో ప్రశ్నించారు. దళిత నేత నాయకత్వంలో పనిచేస్తానని హరీష్ రావు చెబితే బాగుండేదన్నారు. సీఎం చిట్చాట్కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సత్యం అందిస్తారు. సత్యం, కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తానన్న హరీష్ రావు కామెంట్స్ పై సీఎం రియాక్షన్ ఏంటి? సూర్య, సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు చేసిన కామెంట్స్ పై ఆయన స్పందించారు. నిన్న సీఎం చిట్చాట్లో ఈ అంశంపై మాట్లాడారు. మాజీ మంత్రి హరీష్ రావు కేసీఆర్ కుటుంబం ఆధ్వర్యంలో అంటే పార్టీ కుటుంబం పగ్గాలు అప్పచెప్పి తాను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన ప్రకటన చేయడం వెనుక కేసీఆర్ కుటుంబంలో ఎవరు ఆ పార్టీ లీడ్ చేసినా పనిచేస్తానని హరీష్ రావు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని చెబుతూనే ఒక దళిత నేతకు పార్టీ పగ్గాలు అప్పచెపితే ఆయన ఆధ్వర్యంలో తాను పనిచేస్తానని చెబితే తెలంగాణ ప్రజలు హర్షిస్తారు తప్ప అదే కుటుంబము కేసీఆర్ కుటుంబంలో కేటీఆర్ అయినా లేదంటే కవిత ఇంకెవరైనా ఆ పార్టీతోటి పార్టీ లీడ్ చేస్తుంది కాబట్టి ఆ కుటుంబంలో పనిచేస్తానని చెప్పడమే తప్ప హరీష్ రావు ఎక్కడ ఒక దళిత నాయకుడు లేదంటే ఓ బీసీ నాయకుడు లేదంటే ఇతర బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పార్టీకి పగ్గాలు అప్పచెప్తే తాను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని ఒక ప్రకటన చేసి ఉంటే హరీష్ రావు ప్రజల మనిషి అనే ఒక చెప్పడానికి లేదంటే తాను ఎవరి ఆధ్వర్యంలోనైనా పనిచేస్తానని హర్షించేవారం. కానీ అదే కుటుంబం సంబంధించిన వారు పార్టీ లీడ్ చేసే తాను పనిచేస్తానని చెప్పడం వెనుక అది తమ కుటుంబమే పరిపాలించాలి, తన కుటుంబమే అధికారంలో ఉండాలి, పూర్తిగా ఆ కుటుంబం తప్ప బీఆర్ఎస్ పార్టీలో ఎవరు ఉండరనే ధోరణి హరీష్ రావు మాటల్లో అనిపించిందనే అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. గతంలో తెలంగాణ ఉద్యమంలో దళిత ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన కేసీఆర్ దళితుడిని ముఖ్యమంత్రి చేయలేదు. కనీసం కీ పోస్టులో కూడా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ పగ్గాలు కూడా దళిత నాయకులు అప్పచెప్పలేని పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఉంది. ఇక ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ఉన్నారు, కానీ ఆయన అసెంబ్లీకి రావడం లేదు, ప్రజా సమస్యలపై మాట్లాడడం లేదు. ఎక్కడ ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నా కనీసం పరామర్శకు కూడా ప్రతిపక్ష నాయకుడు హోదా రావట్లేదు. కాబట్టి ఇప్పుడైనా ప్రతిపక్ష హోదానన్నా ఒక దళిత నాయకునికి ఇస్తే తాము సంతోషిస్తాం. ఒక దళిత నాయకుడిని అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా చూసే అవకాశం తమకుంటుంది. ఎందుకు బీఆర్ఎస్ ఆ స్థాయిలో దళితులను లేదంటే బీసీలను పదవి ఇవ్వడానికి నిరాసక్తి చూపుతున్న అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి నిన్న చిట్చాట్లో చెప్పారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఒక దళిత నాయకుని ఖర్గేను ఏఐసీసీ అధ్యక్షుని చేస్తే గాంధీ కుటుంబానికి ఏ విధంగా అయితే గౌరవం ఉందో అదే గౌరవాన్ని ఖర్గేకి అంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గేను కూడా తాము గౌరవిస్తున్నాం. ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఒక దళితుని అంటే ఒక రసమే బాలకృష్ణ కొప్పుల ఈశ్వర్ను పార్టీ ప్రెసిడెంట్గా చేసి తాము దళితులకు ప్రెసిడెంట్ ఇచ్చాం అనే అంశాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం ఎందుకు చేయడం లేదు? పూర్తిగా పార్టీ పగ్గాలు ప్రభుత్వము అధికారము అంతా కూడా ఆ కుటుంబం అంటే కేసీఆర్ కుటుంబం మాత్రమే అనుభవిస్తుందా లేదంటే వాళ్ళు మాత్రమే పార్టీని లీడ్ చేయాలా? బీఆర్ఎస్లో ఇక మిగతా నాయకులకు ఆ హోదా ఉండదా అనే అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి పరోక్షంగా హరీష్ రావు చేసిన కామెంట్స్ స్పందించారు. మాజీ మంత్రి హరీష్ రావు ఈ అంశంపై ఒక దళితుడిని అధ్యక్షుడిగా చేసి ఆయన ఆధ్వర్యంలో తాను పనిచేస్తానని చెప్తే తాము హర్షించే వాళ్ళం తప్ప ఒక కేటీఆర్ లేదంటే ఒక కవితను అధ్యక్షుడిగా పనిచేస్తానో లేదంటే ఒక గౌరవమైన పదవులు ఆ పార్టీలో ద్వారా వచ్చే పదవుల్లో ఉంటే తాను పనిచేస్తానని చెప్పడం వెనుక కేవలం ఆ కుటుంబం మాత్రమే రాజకీయంగా ఎదగాలనే ఒక ప్రయత్నం వారి ఆలోచన ఏ విధంగా ఉందో హరీష్ రావు వ్యాఖ్యలను బట్టి తెలుస్తున్న అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి నిన్న చిట్చాట్లో చెప్పారు. ఇక బీఆర్ఎస్ పార్టీలో వర్గ పోరు కొనసాగుతుంది. ఒకే కుటుంబంలో ముగ్గురు నేతలు నాయకత్వం కోసం పోటీ పడుతున్నారు. అందుకే కేసీఆర్ ఫామ్ హౌస్ వదిలి రావడం లేదనే అంశాన్ని కూడా చాలా సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. నిన్న సాయంత్రం చేసిన చిట్చాట్లో కూడా ఇదే అంశంలో ఆయన స్పందించారు. హరీష్ రావు ఇటీవల చేసిన కామెంట్లో తమ పార్టీని ఎవరు చేసినా అంటే
కేటీఆర్కి ముఖ్యమైన కీలకమైన పదవి ఇచ్చినా తాను పనిచేయడానికి సిద్ధంగా ఉన్న అంశాన్ని ఆయన ప్రస్తావించారు. ఇక కాంగ్రెస్ పార్టీ కేవలం ఆ కుటుంబం సంబంధించిన నేతలు, ఆ కుటుంబం సంబంధించిన వారు ఇటు పార్టీ లీడ్ చేసినా లేదంటే ముఖ్యమంత్రి పదవిలో ఉంటేనే హరీష్ రావు పనిచేస్తారా? ఎందుకు ఒక దళిత నాయకుని, ఒక బీసీ నాయకుడిని ఆ పార్టీ పగ్గాలప్ప చెప్తే పనిచేస్తామని కేసీఆర్ కుటుంబం అంతా ప్రకటన చేస్తే హర్షించేవారు, తెలంగాణ ప్రజలంతా కూడా స్వాగతించేవారన్న అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. ఇది పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ కేవలం ఒక రాజకీయం కోసం, ఆ పార్టీ బీఆర్ఎస్ కేవలం ఒక కుటుంబానికి సంబంధించిన పార్టీ, ఆ కుటుంబమే పదవులు లేదంటే పార్టీ పగ్గాలు, పార్టీ బాధ్యతలు, పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తుంది తప్ప ఇతర సామాజిక వర్గాలకు సంబంధించిన ఒక బీసీ అయినా, ఒక ఎస్సీ అయినా, బీసీ ఎస్సీ నాయకులు ఆ పార్టీలో లీడ్ చేసే స్థానంలో లేకుండా బీఆర్ఎస్ పార్టీ ఉంది. అందుకే ఆ పార్టీకి సంబంధించిన అధిష్టానము, కీలక నేతలంతా కూడా ఆ కుటుంబానికి సంబంధించిన వారికి పదవులు ఇస్తే పనిచేస్తామని ప్రకటన చేస్తున్న ఆకోవ కిందనే హరీష్ రావు ఇటీవల చేసిన కామెంట్స్ ఉన్నాయి. ఒక బీసీ దళిత నాయకుల ఆధ్వర్యంలో పనిచేస్తానని ఎందుకు ప్రకటన చేయాలనే అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారని చెప్పొచ్చు. సూర్య.